జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరంలో ఏదైతే ఆయన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి తదనంతరం నట్టేట ముంచారో, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అలువిగాని హామీలు, ఎబ్బడిముబ్బడిగా ఎన్నికల్లో గెలవటమే పరమావధిగా ప్రజలను మోసపుచ్చడానికి ఇచ్చిన హామీలు అమలు జరగకపోగా ప్రజల్ని 4 సంవత్సరాల్లో రాచి రంపాన పెట్టిన పరిస్థితి, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అవినీతి వెలయితాండం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అమలు హామీలో 85% ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పిన నవరత్నాలు నవమోసాలు అయ్యాయి. ఉదాహరణకు మీరు ఇచ్చినట్టు రాష్ట్ర పరిస్థితి చూసినట్టయితే నవరత్నాలు మేనిఫెస్టో హామీలు ఏదైతే ఉన్నాయో మొత్తం హామీలు 199, అమలు అయినవి 17, పాక్షిక అమలు 43, అమలు కాని 109, అంటే 55% అమలు కాలేదు నీ నవరత్నాలు మేనిఫెస్టో హామీలు. అంటే 45% పూర్తి చేయగలిగావు, కనీసం 50% కూడా పూర్తి చేయలేకపోయారు. పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు 51 ఇచ్చారు, అమలైంది 1, అమలు కానివి పాక్షికంగా అమలైన 6, టోటల్గా అమలు కానివి 44, అంటే 86% అమలు కాని హామీలు. రెండవది, పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల హామీలు 480 ఇచ్చారు, మీరు అమలు చేసినవి 3, పాక్షికంగా అమలైనవి 9, అమలు కానివి ఈ 480లో 468, అంటే 98% జిల్లా ప్లస్ నియోజకవర్గ స్థాయిలో మీరు ఇచ్చిన 480 హామీల్లో 3 అమలైనవి, 9 పాక్షికంగా అమలైనవి, అంటే 98% అమలు కానట్టుంటాయి. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు మరలా తగుదనమ్మంటే ఎన్నికలకు వస్తూ వైనాట్ 175 అంటూ ఎలా మీరు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎలా 175 వస్తాయో ఒకసారి ఆలోచించండి. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగలేదు. నవరత్నాలన్నీ కూడా మోసపూరితమైనవి. లేకపోతే జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నీటి మూటలైనవి. ఉదాహరణకు వ్యవసాయం గురించి హామీ ఇచ్చే పొగాకు బ్యారెన్లకు మూతపడకుండా ఓనర్లకు ఆర్థిక సహాయం చేస్తా, ఎక్కడ అమలు జరగలేదు. లేదా పంచాయతీల ఎంపీటీసీ ఎన్నికల్లో బలహీన వర్గాలను పోటీ చేయకుండా ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేసే విధంగా పోలీసుని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యపూరితంగా కనీసం ప్రజాస్వామ్య హక్కుల్ని, ఓటేసే హక్కును కూడా నిరాకరించే విధంగా చేసి ప్రజల గొంతును నిలిపినటువంటి మీది హామీలు అమలు కానిటువంటి ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ భూములు 990 ఎకరాల భూ సమస్య పరిష్కరించి ఆ సాగు చేసుకున్న వారికి హక్కులు కల్పిస్తున్నారు, అది అమలు జరగలేదు. పాడి పరిశ్రమ, పశుపోషణ రాయితీలు ఇస్తున్నారు, అది అమలు జరగలేదు. అదేవిధంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు, గుండ్లకమ్మకి టీడీపీ 81 రూపాయల, వైసీపీ కేవలం 22 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఈ రోజుకు పూర్తి కాలేదు. మేము వస్తే వెంటనే 2019 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 2023 సెప్టెంబర్ కూడా పూర్తి అయింది. మొన్న అక్టోబర్కి పూర్తి చేస్తున్నారు, అది అయిపోయింది. రోజుకి ఏదో ఒక నెల మారుస్తున్నారు తప్ప ఏ నెలలో కూడా పూర్తి చేసిన సందర్భం లేదు. అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా మీరు వదిలేస్తున్నారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తున్నారు కనిగిరికి, దాన్ని అమలు చేయలేదు. త్రాగునీటి సమస్య, పొదిల్లోని పెద్ద చెరువుతో పాటు 3 చెరువులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చి సాగర్ నీటితో నింపి దాహార్తి తీరుస్తా, ఎక్కడైనా కూడా ఎక్కడ దాన్ని ఆలోచించిన దాఖలాలు పోలేదు. మార్కాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నారు, అమలు జరగలేదు. నీటిపారుదల కృష్ణా జలాలను పరచురుకు తీసుకొస్తా, అమలు చేయలేదు. వైద్యం గురించి మా గ్రానైట్ కార్మికుల కోసం చీమకుర్తిలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తా, చేసిన దాఖలాలు లేవు. కరువు, ప్రకాశం జిల్లా నుంచి కరువును తరిగి కొడతా, అది లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి రైతాంగానికి మేలు కలిగేలా మొగలిగుండాల రిజర్వాయర్ నిర్మిస్తా, అమలు చేయలేదు. అలాగే నీటిపారుదల సౌకర్యాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఈ జిల్లాలో కనపడుతూ ఉంది. అదేవిధంగా రైతులు కానీ సామాన్య జనం కూడా 40,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని వేసి ఇవాళ జనాన్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం కూడా కనపడుతూ ఉంది. చెత్త మీద పన్నేసావు, అదేవిధంగా చలాలను ఇప్పుడు ముంపడిగేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు. మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు పేరుతోటి ప్రజలు నడ్డి విరుస్తున్నట్టు సందర్భం కనపడుతూ ఉంది.
500 రూపాయల ట్రాక్టర్ ఇసుకని ఇవాళ 10,000 రూపాయల ట్రాక్టర్ ఇసుక చేసిన ఘన చరిత్ర మీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీలే కూడా ఇందాక నేను చెప్పినట్లు పాదయాత్రలో మీరు మొత్తం ఇచ్చిన హామీల్లో 730 హామీలు ఇస్తే 21 హామీలు అమలు చేసి 88 పాక్షికంగాని 85% అంటే 730లో 621 అమలు జరగలేదు. ఒక 85% 15% అమలు కాలేదు, 85% అమలు కాలేదు, 15% పూర్తి చేస్తున్నారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలా ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే మైనింగ్ కర్నూలులో నాపరాయి పరిశ్రమ ఆదుకుంటా అన్నారు, అక్కడ చేయలేదు. నీటి గుండ్లకమ్మ ప్రాజెక్టు పంట కాలువలు తీయించి సాగునీరు అందిస్తున్నారు, అది పూర్తి కాలేదు ఈ రోజుకి. ఇలా మొత్తం మీద హామీలు అమలు పేరుతోటి ప్రజలను మోసం పుచ్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా మీరెంత దుర్మార్గంగా ప్రవర్తించారో అంతకంటే మించిన తెలివితేటలతో రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించడానికి డకౌట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు మన శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదే మాదిరిగా బీసీలకు తీసుకుంటే బీసీలు సార్ చెప్పారు ఇందాకే, ఎంతో అణగారిన వర్గాలు ఈరోజు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి సర్పంచ్ పదవుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు చట్టసభల వరకు రామారావు గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు ఆయన బీసీల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచి స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ పెట్టి అప్పటి నుంచి అందరినీ ప్రోత్సహిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్లి 34% బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇంకా పదవులు వచ్చేటట్టు చేస్తే ఈరోజు కప్పట ప్రేమ నటిస్తూ ఉన్న రిజర్వేషన్ ఎవరికి తెలియకుండా తగ్గించేసి సరే ఎవరైనా పోటీ చేద్దామని మన పార్టీ వాళ్ళు ముందుకు పోతే వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేసి నామినేషన్ పత్రాలు కూడా చించేసి బలవంతంగా ఏకపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న మన స్థానిక సంస్థల్లో గమనించాం. జనరల్గా 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ కోసం మా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు, చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు, రేపు వస్తాయా ఎలక్షన్స్, ఎల్లుండి వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొందో అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాక్షస రాజ్యం, దుర్మార్గ పాలనని అక్కడక్కడ మనం సినిమా డైలాగులు వినేవాళ్ళం, అది కళ్ళారా ఇక్కడ చూసాం, అనుభవించాం. ఇంకా భయం వస్తుంది భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు కంటిన్యూ అయితే ఎలా చేయాలనేటువంటిది. అందువల్ల మంచి నాయకులు ఇద్దరు జత కలిశారు. పవన్ కళ్యాణ్ అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు కలవటం, మా పార్టీ ముందుకు పోవటం, రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ గమనించి ఎప్పటి నుంచే జాగ్రత్తతో ఉండి అందరూ ఏకపక్షంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకపక్షంగా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.